ఆ అధికారి పేరు చెబితే జిల్లాలోని కొందరు పొలిటీషియన్స్ భూ కబ్జాదారులు ఇసుక మాఫియా డాన్లకు హడల్ తమ దందాలకు అడ్డుపడుతూ కేసులు కూడా పెడుతున్నాడని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఏంతలా అంటే అక్రమార్కులంతా కలిసి టీంగా ఏర్పడి మరీ ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ అఫీషియల్ మాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. దాదాపు ఏడాదిన్నరగా అక్రమాలకు పాల్పడే వారికి నిద్ర లేకుండా చేస్తున్న అధికారి ఎవరంటారా? లెట్ us watch. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఏఎస్పీ విజయ్ కుమార్ అక్రమాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా డోంట్ కేర్ అంటున్నారు. మొదటిసారి దొరికితే వార్నింగ్, సేమ్ సీన్ మళ్లీ రిపీట్ అయిందా? ఇక అంతే సంగతులు. కేసులు, నోటీసులు, నేర తీవ్రతను బట్టి రౌడీ షీట్లు, అలా ఉంటుందా ఆయన వ్యవహార తీరు. దీంతో ఆయన పేరు చెప్తేనే ఆ జ్యుడిషియరీ సెక్షన్ లో అక్రమార్కులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అందుకే ఆయన్ని బదిలీ చేయించడానికి నానా తిప్పలు పడుతున్నారు అందరూ. వాస్తవానికి మంచిర్యాల ప్రాంతంలో ఇసుక దందాలు, భూ కబ్జాలు, రియల్ మోసాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి కబ్జా అయింది. చెరువులు, కుంటలు, సికం భూములు వేటిని విడిచిపెట్టట్లేదు కబ్జాదారులు. విచ్చలవిడిగా సాగిపోతున్న ఈ భూ కబ్జాలు, రియల్ మోసాలు, ఇసుక దందాలకు ఏఎస్పీ విజయ్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా తన దృష్టికొచ్చిన సమస్యలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అలా ఏడాదిన్నర క్రితం అక్కడ బాధ్యతలు చేపట్టిన ఆయన తీసుకుంటున్న చర్యలు కొందరు ప్రజాప్రతినిధులు, బడాబాబులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గతంలో సదరు ఏఎస్పీ మంచిర్యాలలోని స్థానిక ప్రజాప్రతినిధి తనయుడు భూ కబ్జాలకు పాల్పడుతున్న సమాచారంతో స్టేషన్ కి పిలిపించి వార్నింగ్ ఇచ్చారని అప్పట్లో ఆఫ్ ది రికార్డుగా పెద్ద చర్చ జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రజాప్రతినిధి అధికారిని ట్రాన్స్ఫర్ చేయించడానికి ఎంత కృషి చేసినా ఆయన పప్పులు కూడా ఉడకలేదు. కొన్ని నెలల క్రితం విజయ్ కుమార్ శిక్షణ నిమిత్తం కొన్ని రోజులు హైదరాబాద్ వెళ్లారు. దాంతో ఆయన ఇక రారు, అట్నుంచటే వెళ్లిపోతారు. మా లాబీన్ పనిచేసింది అంటూ చాలా మంది సంబరాలు చేసుకున్నారు. ఆయన వారిని ఎంతగా భయపెట్టారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే నెల తిరగకుండానే ఆయన తిరిగొచ్చారు. దాంతో సదరు అక్రమార్కులంతా స్థానిక ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి ఏందన్నా మళ్లీ వచ్చాడు, మా దందాలు సాగేదేలా అని మొరపెట్టుకున్నారట. దాంతో సదరు నేత అతన్ని పంపించడం అంత ఈజీ కాదని, జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా సీఎం పేషీలో చేస్తే తప్ప అతన్ని తప్పించడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారట. అందులో భాగంగా కొందరు నేతలు కేసీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని సమాచారం. పనిచేసే వారిని ఇబ్బంది పెట్టొద్దని ఆయన గట్టిగా చెప్పడంతో అంతా తెల్లమొహం వేసుకుని తిరిగి రావాల్సొచ్చిందట. అదలా ఉంటే తాజాగా ఇసుక దందాలు, భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై రౌడీ షీట్లు తెరవాలని ఆలోచనలో ఉన్నారట ఏఎస్పీ. మొదట నోటీసులిచ్చి ఆ తరువాత పద్ధతి మార్చుకోకుంటే రౌడీ షీట్లు తెరవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలో ఇటీవల అటువంటి అక్రమాలకు పాల్పడుతున్న 16 మందికి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ నోటీసులు అందుకున్న వారిలో ప్రజాప్రతినిధులు, బడా రియల్టర్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో సగం మందికి పైగా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక నోటీసులు అందుకున్న వారిలో ఉన్న ప్రజాప్రతినిధులు తమకు పెద్ద దిక్కుగా ఉంటున్న ఓ పెద్దాయనతో మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే లోకల్ గా ఇసుక డాన్ అని పేరు మోసిన ఓ కాంట్రాక్టర్ అధికార పక్షంలోని ఒక నేతకు కోట్లలో ముడుపులు ఆశ చూపుతూ ఏఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏఎస్పీ రెవెన్యూ అధికారులను సైతం విడిచిపెట్టడం లేదు. రియల్ మోసాలకు పాల్పడే వారికి సహకరిస్తే ఊరుకునేది లేదని వారికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
వార్నింగ్లతో సరిపెట్టకుండా మంచిర్యాల ఆర్డీఓ ఎంఆర్ఓలపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పెద్ద కలకలం రేపుతోంది. ఏదేమైనా ఏఎస్పీకి సపోర్టుగా స్థానికులు వేల మంది ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసి తమ అభిప్రాయాలను చెబుతూ ఉండడం లోకల్ గా పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది ఇప్పుడు.